ఆల్మోస్ట్ 8,000 crores 8,000 crores మనము దీంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము. జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చెప్పినాము. జాబ్స్ కోసం కృషి చేస్తామని చెప్పి దాదాపు 2,000 జాబ్స్, ఎంప్లాయీ కూడా 2,000 జాబ్స్ క్రియేట్ చేస్తాం దీంతో అని చెప్పి నాకు చాలా ఆనందం ఉంది. దీనికి ఏ సపోర్ట్ కావాలంటే నా తరఫున కూడా నేను ఈ ప్రాజెక్ట్కి నేను హెల్ప్ చేస్తానని చెప్పి, ఎందుకంటే ఇంతకుముందు నేను థర్మల్ పవర్ ప్లాంట్స్లో టీపీఆర్స్లో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పవర్ ప్లాంట్స్లో పనిచేస్తాను. అదే కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి చాలా హార్ష్ కండిషన్స్లో పనిచేస్తుంటాము. పెన్షన్ డివిజన్ కాంట్రాక్ట్ లేబర్లో కానివ్వండి, మరి ఎగ్జిస్టింగ్ లేబర్ కానివ్వండి, దాని మీద రివిజన్ కోసం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. దాంట్లో ఆ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కూడా ప్రసాద్ గారు ఉన్నారు, వారి అడ్వైజర్ తీసుకొని